మేడం, ఇప్పుడు మీ భర్త గారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్‌గా ఉన్నత స్థానంలో ఉన్నారు. మీరేమో రాజకీయ పరంగా ఉన్నారు. మరి మీ భర్త గారి దగ్గర నుంచి రాజకీయ విషయాలలో గాని ఎటువంటి సహకారం ఉంటుంది? అంటే ఒక హౌస్ వైఫ్‌గా ఉన్న నేను బయటకొచ్చి ఈరోజు రాజకీయ రంగంలో తిరగగలుగుతున్నాను అంటే అది కేవలం కుటుంబం సపోర్ట్ లేకుండా మనం చేయలేం. మా భర్త ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్‌గా చేసి వీఆర్ఎస్ తీసుకొని ప్రజెంట్ మచిలీపట్నం పోర్టు ఎండీగా ఉన్నారండి. అన్ని విధాలుగా సహాయ సహకారాలు వారు నాకు అందిస్తూ ఉంటారు. అలా లేకపోతే భర్త సహకారం లేకపోతే ఏ మహిళ కూడా బయటకు వచ్చి రాజకీయం చేయగలుగుతుందని నేను అనుకోవట్లే, రాజకీయ నేపథ్యం లేని కుటుంబాలలో. కాబట్టి ఈరోజు ఆయన అండదండలు, అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా నా వైపు వాళ్ళు కానివ్వండి, నా భర్త వైపు వాళ్ళు కానివ్వండి, అందరూ కూడా ప్రోత్సహించి నాకు పూర్తి సహకారం అందిస్తూ ఉంటారు. మేడం, మీకు హోంమంత్రి పదవిని తప్పించినప్పుడు మీరు అసలు వైసీపీ నుంచి బయటకు వచ్చేస్తున్నారని కొంచెం వచ్చింది ప్రతిపక్షం నుంచి. కానీ మీరు ఆ పార్టీలోనే, వైసీపీ పార్టీలోనే మీరు కొనసాగుతున్నారు. ఆ సమయంలో మీకు పార్టీ నుంచి ఏమైనా ఎదురయ్యే పరిస్థితులు? ఏం లేదండి, నేను వైసీపీ నుండి వైదొలుగుతాను అని కాదు చెప్పింది, రాజకీయాల నుండి వైదొలుగుతాను అన్నాను. అది ఏంటంటే ఒక చిన్న కష్టం. హోమ్ మినిస్టర్గా తీసేశారో లేదా మంత్రివర్గం నుండి తప్పించారో అనే బాధ అయితే నాకు ఎప్పుడూ లేదు. ఎందుకంటే మంత్రివర్గంలో తీసుకునేటప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, 2.5 సంవత్సరాలు ఉంటారు, తర్వాత మళ్ళీ వేరే వాళ్ళకి అవకాశం ఇస్తాము అని చెప్పేసి చెప్పారు. కాకపోతే ఏంటంటే నా సహచర మంత్రులు ఎస్సీలు 4 కంటిన్యూ అయ్యారు, నేను ఒక్కదాన్నే ఆగాను. సో నేనేదో తప్పు చేశాను రాజకీయంగా, నేను అందుకేనేమో నన్ను ఒక్కదాన్నే తీశారని ఒక చిన్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో ఇంకెందుకు రాజకీయాల్లో నేను కొనసాగను అనుకున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిచారు, మాట్లాడారు. అలా కాదమ్మా నా ఉద్దేశము, నేను అందుకు అలా అనుకోలేదు అని చెప్పేసి ఫస్ట్ మాల సామాజిక వర్గంలో నేను ఉంచాను కదా, తర్వాత మాదిగ సామాజిక వర్గానికి ఇద్దాం అనుకున్నాను అని చెప్పారు. మా ముఖ్యమంత్రి గారు ఏది చెప్పినా నేను కన్విన్స్ అవుతానండి. ఆయన పక్కన ఉండమన్నా ఉంటాను. కాకపోతే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి మాత్రం రాజకీయాలు చేయము. అది సీఎం గారికి కూడా బాగా తెలుసు. తాడికొండ నియోజకవర్గంలో కూడా మా వైసీపీ పార్టీ జెండాని ఎగరవేస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు మేకతోటి సుచరిత గారు. కెమెరామెన్ బాబ్జీతో త్రివేణి.